సింపుల్‌గా, త్వరగా చేసేయాలి. కానీ నోటికి రుచిగా ఉండాలి అంటే మాత్రం ఈ కోడిగుడ్డు ముక్కల వేపుడు ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా 4 కోడిగుడ్డులను ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 4 కోడిగుడ్లకు 2 ఈ మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు ఇంకా ఇష్టమైన వారు ఇంకొకటి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఏమీ వేయవసరం లేదు. కోడిగుడ్లను కూడా ఈ విధంగా తోలు వలుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకు కూడా అప్పటికప్పుడు లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసేసి పెట్టేయచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక అర స్పూను పసుపు కూడా వేసుకొని ఆవాలు చిటపటామన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలను యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు ఒకసారి గరిటెతో కలుపుకొని ఉల్లిపాయలు వేగటం కోసం ఒక పావు టీ స్పూను ఉప్పు చల్లుకోండి. ఉల్లిపాయల్లో ఉప్పు వేసి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం కోడిగుడ్లలోని పచ్చ సొన్ను తెల్ల సొన్ను విడివిడిగా సపరేట్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కోడిగుడ్లలోని తెల్ల సొనను ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. ఈ టైంలో పచ్చ సొనని ఇప్పుడే యాడ్ చేయకూడదు, లేదంటే స్మెల్ వస్తుంది. తెల్ల సొన ముక్కల్ని కూడా వేసుకొని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఒక పావు చెంచా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చ సొన్ని యాడ్ చేసుకోండి. పచ్చసొన ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు టీ స్పూను ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత వేయించుకున్న తర్వాత 2-3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కూరకు కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 3 స్పూన్ల కారం సరిపోతుంది. కారం వేసుకొని మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకొని ఒక పావు టీ స్పూను గరం మసాలాను యాడ్ చేసుకోండి. ఈ కూరకు అత్యంత రుచినిస్తుంది ఈ గరం మసాలా. గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది కూర. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.